కడప జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన మారుమూల గ్రామాల నుంచి ఈరోజు ప్రజలు ఉదయం దాదాపు 5 గంటల నుంచే బయలుదేరి కొంతమంది యాంగ్జైటీగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు. మరి దేశ సుబ్రాసారి గారు ఈరోజు పిలుపునిచ్చాడు. ఈ పిలుపు మేరకు మనమందరము ఆయన మన సమావేశానికి మనం హాజరు కావాలా. ఈ సమావేశము దిగ్విజయంగా సాగేటట్టుగా పూర్వ జన్మ చేసుకున్నటువంటి సుకృతమని చెప్పుకోవచ్చు. ఈ కురు జాతికి ఇటువంటి అవకాశము మళ్ళీ రాదు. ఇక్కడ వచ్చి మనం అందరం కూడా దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. మన యొక్క సమస్యలు ఒకరు చెప్పుకోవడం జరిగింది, ఒకరినొకరిని పలకరించుకోవడం జరిగింది. అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ మనలో ఒకటి ఉంది, జరపడము మన వాళ్ళని చైతన్యవంతం చేయాలని దృక్పథంతో 1982లో నుంచి కూడా మేము ఈ సమావేశాలు జరుపుతూనే వస్తున్నాము. కానీ మనలో మనకు చైతన్యం లేదు. మనలో మనకు ఒకరిపైన ఒక ద్వేష భావాలతో ఉండి మనం ఈనాడు ఎనుగొడిపోతున్నాము. అది మటుకు నగ్న సత్యం. ప్రతి ఒక్కరిలో ఉంది ఈర్ష, ద్వేషాలు, ఆవేశాలు. కుర్రు జాతులు ఎవరైనా ఉన్నత స్థాయికి పోతూ ఉంటే వాడు రెచ్చగొడుతున్నారు, మన వాళ్ళు పావులుగా వాడుకుంటున్నారు వాళ్ళు మనం. అది ముందు అందరిన తెలిసిన విషయం. కనుక ఈ రోజుకైనా కూడా మన జిల్లా అధ్యక్షులు జేసీ సుబ్రాసారి గారు ఇంత మహోన్నతమైన కార్యక్రమం, జాతి ఎక్కడున్నది, ఏ మారుమూల పల్లెలో ఉన్నారు అనేటువంటి సెన్సస్ని తయారు చేసి అవి కూడా ఎందుకు చేశాడంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్న పొరపాట్లన్నీ బయటపడాలనే ఉద్దేశం చేత మొత్తం జిల్లా అంతా సర్వే చేసి ఒక సెన్సస్ తయారు చేసినాడు. అవి మేము వెంటనే ఏం చెప్పాము సార్కి రిక్వెస్ట్ ఏం చేసినామంటే అవి వెంటనే అవి ఒక ఎంఆర్ ఆఫీసుకు పంపించి ఆ ఎంఆర్ ఆఫీసులో జరిగేటువంటి భాగవతాలన్నీ కూడా బయటపడతాయి సార్, అది వెంటనే ప్రతి మండలానికి ఒక బుక్లెట్ పంపించండి అని సార్ మొన్న పోయిన నెలలో మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది రాయచోటికి వచ్చినప్పుడు. కనుక ఆయన చేసే కార్యక్రమాలు నిజంగానే చాలా బాగా ఉన్నాయి. ఆ కార్యక్రమం అంతా పాలు పంచుకొని ఒకరికి చేతునిచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి మనం ప్రయత్నించితే కానీ మనము ఈ పిరికితనం వదలలేము. లేకపోతే మనం అంటే అందరికంటే ధైర్య సాహస కలిగిన వాళ్ళే మనము. కానీ ఎవరంతా వాళ్ళకు ఉంది, కానీ ఒకరిలో ఒకరు చిచ్చు పెట్టుకొని ఆ పిరికితనం దెబ్బతీస్తున్నారు ఇతరులు. కనుక దయ ఉంచి ఇంకా మీదటైనా కూడా ఈ కార్యక్రమాలు మనం ఇక్కడ చేసుకుని మాట్లాడుకునేటువంటి భాషలు, తీరులు అన్నీ తీర్చి బయట వదిలేసి ఏం చేసినాలే అనేటువంటి దృక్పథం ఆలోచించదు. సంఘం ఏం చేస్తుంది? సంఘం నాకు చేయాలి ఇచ్చేయాలి ఏం చేస్తుంది? సంఘము ఏం చేస్తుంది చెప్పండి? సంఘము మనం చేయాల్సినవి మనం చేతునిచ్చి వాళ్ళు చేస్తారు. ఎవరికేమో ఏమైనా ఆర్థిక సాయం చేయాలన్నా సంఘం ఏమన్నా ఎన్నుకోబడినోడికి ఏమన్నా ఒక 10,000 రూపాయలు చిక్కు రాసేవాళ్ళనా సంఘము? నాకు సంఘం చేయలేదు, నా సంఘం ఏం చేస్తుంది సంఘము? ఇతరులు మనకొచ్చే లబ్ధిని దహించుకోపోకుండా కాపాడడానికి సంఘం పైనుండి కాపాడుతూ ఉంటుంది. అంతేగాని ఎన్నుకబడిన వాళ్ళకి అందరికీ వేలు ఏమన్నా శాంక్షన్ చేస్తుంది ఆ సంఘం? ఏమన్నా ఏమి చేయలేదు. మనం ఐకమత్యంగా ఉండి ఒకరికి అన్యాయం జరగకుండా కాపాడడానికి మనం అంతా ఉన్నాలే. కానీ సంఘం నాకేం చేసి నాకే ప్రతి ఒక్కరికి ఏం చేయలేదు, ఏం చేయలేదు. మనంతా ఐకమత్యంగా ఉంటే మటుకు ఒక అంటే భూములు కావాలంటారు, భూములు సంఘం తెచ్చగలుగుతుందా? అంటే మీరేం బాధపడదు విషయం అడిగినానికి. సంఘం మన భూములు తెచ్చిస్తుందా? వాళ్ళకి ఆకర్షణ పెంచుతుందా? మనం చేసే పొరపాట్ల వల్ల చులకనైపోతున్నాము ఇతర కులస్తులకు అని సంఘం తున్నామే. కానీ నాకు 2 స్థలాలు, వాళ్ళకి ఇల్లు కావాలా, భూములు కావాలా, మా బతకడానికి మాకు ఏమైనా ఆస్తులు కావాలంటే ఆస్తులను సమకూర్చడానికి తరుణమా? మనం వాళ్ళు అనుకున్న చేయగలుగుతామా? చేస్తాము. ఎప్పుడు చేస్తామో నిదానంగా చేయగలుగుతాం. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే ఇంతవరకు మనం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఎందుకు? ఎరకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వణిగి ప్రభాకర్ గారికి, అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ వివిధ గ్రామాల నుంచి కడప జిల్లా మండలాల నుంచి చేసినటువంటి ఎరకల హక్కుల పోరాట సమితి నాయకులకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు అందరికీ నా నమస్కారాలు. మిత్రులారా,
మమ్మల్ని మీరు క్షమించాలి. ఎందుకంటే మేము మీకు ఇచ్చినటువంటి సమయం కంటే ఆలస్యంగా వచ్చాం. అనంతపూర్ జిల్లాలో ఇవాళ ఒక చర్చా వేదిక జరిగింది. ప్రభుత్వం గిరిజనులను ఒక బెటాలియన్గా ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతోని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ నిర్ణయం సరి అయిందా కాదా, ఎవరి ప్రయోజనాల కోసం తీసుకున్నది, నిజంగా దాని నుంచి గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందా అనేటటువంటి ఒక అంశం మీద అనంతపురంలో ఉన్నటువంటి ఎరకల హక్కుల పోరాట సమితి, లంబాడి హక్కుల పోరాట సమితి మిత్రులు కలిసి ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశారు. దానికోసం తప్పనిసరి అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. అందులో భాగంగా ఆలస్యం జరిగిందనేటటువంటి దాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ క్షమించాలని కోరుతున్నాను. మరొకసారి సంతోషకరమైనటువంటి అంశం. ఎందుకంటే అసలు ఎరకలో లేనిది, మీటింగ్లు పెట్టుకోవడాలు ఏంది, అందుకొని రాజకీయ శిక్షణ తరగతులు ఏంది, వాళ్ళ కులమే లేదంటే వాళ్ళకు సంఘం ఏంది, బయట చూసుకోడు ఇస్తే అనుకుంటారు కదా, అనుకుంటారా లేదా? ఎరకలో అనేటోళ్ళే మనుషులు కాదు. ఆ మనుషులు కాని మనుషులు ఒక సంఘం పెట్టుకోవడం, ఆ సంఘం పెట్టుకొని దాంట్లో ఇంకా రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకోవడం బయట చూస్తే వాళ్ళకి అందరికీ ఆశ్చర్యం అనిపిస్తున్నది. అంటే గిరిజనులే మనుషులు కాదు వాళ్ళ దృష్టంలో, అందులో ఎరకలోని మనుషులు అసలే కాదు, వీళ్ళు దొంగలు, దోపిడీదారులు. కాబట్టి వీళ్ళు జీవించే హక్కే లేదు ఇట్లాంటి వాళ్ళకు. ఇటువంటి వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం, సంఘం పెట్టుకోవడం, ఆ సంఘంలో కూడా రాజకీయ శిక్షణ తరగతులు అవగాహన కోసం పెట్టుకోవడం అనేది బయట సమాజానికి ఆశ్చర్యం. మిత్రులారా, సమాజంలో ఎప్పుడు మనం మనుషులుగా చూడబడలేదు, మనుషులుగా గౌరవించబడలేదు. మనిషికి ఉండాల్సినటువంటి హక్కులు ఈ సమాజం మనకు ఎప్పుడు ఇవ్వలేదు. ఆ హక్కుల కోసం వేల సంవత్సరాల నుంచి నిరంతరం పోరాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి మా కళ్ళ ముందు ఉన్నది. ఇవాళ కొత్తగా మొదలు కాలేదు మన పోరాటం. ఏకలవ్యుని కాడ నుంచి మొదలుపెట్టి మన స్వతంత్ర జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం ప్రతి అడుగున ద్రోహాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలతోనే మన మీద ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణీయ అగ్రకుల వ్యవస్థ ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మన సొంత తెలివితేటలతో మనం ఏది నేర్చుకున్నా మన నుంచి గుంజేయడం కోసం బలవంతాన ఆ రోజు ఏకలవ్యుని పొట్టన వీళ్ళు పట్టి కోసేసినటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తించాలి. ప్రభాకర్ అనుమతిస్తే ఏకలవ్యుని గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఈ మైక్ ఏంది ప్రభుత్వం, ఆ విద్యను ఆయన గురువుగా మనసులో పెట్టుకొని నేర్చుకున్నాడు కాబట్టి మనోడు ఎక్కువ ఇచ్చిండు అని నేర్చుకున్నాం. కానీ ఎవడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏకలవ్యుడు ద్రోణాచార్యుని దగ్గరికి విద్య నేర్పమని పోయిన మాట వాస్తవమే. అసలు ద్రోణాచార్యుని దగ్గరికి విద్య నేర్పమని పోయిందనేటటువంటి వాస్తవాన్ని నేను అంగీకరించాలంట. ఎందుకంటే బాణం అనేది మన జీవితంలో భాగం. మనం బట్ట కట్టుకోవడం ఎంత సహజమో బాణం వేసుకొని వేటాడడం అంత సహజం. క్షత్రియునికి అది విలువ విద్య అనేది ఇంకొక దగ్గర నేర్చుకోవాల్సిన సాధనం. మనం వ్యవసాయం చేసుకోవడం మన ఇంట్లో మన తండ్రి నాగలెట్ట పట్టాలో మనకు నేర్పాడు, పారెట్ల పట్టాలో మనకు నేర్పాడు. సహజంగా జీవితంలో భాగంగా నేర్చుకుంటాం. తల్లి బిడ్డకు కలిపెట్ల తీయాలో నేర్పాడు, చూసి నేర్చుకుంటాం. విలువ విద్య కూడా గిరిజనుని ఎరకలోని జీవితంలో భాగం. వేటాడడం అనే జీవన విధానం. పందుల్ని, అడవి పందుల్ని మచ్చిగా చేసుకొని సాధు జంతువుగా, ఎంత భయంకరమైన పంది, ఎవడన్నా అడ్డుపోతే పొడి చంపేస్తుంది. అటువంటి పందిని పట్టుకొని సాధు జంతువుగా మార్చినటువంటి గొప్ప గుణం, అంత చైతన్యం ఈ ఎరకలో తప్ప ఎవరికున్నది సమాజంలో. అంటే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు ద్రోణుని దగ్గరికి పోయి విద్య నేర్చుకోలే. ద్రోణుడు క్లైమ్ చేసుకోవచ్చు, మా ద్వారా నేర్చుకున్నామని క్లైమ్ చేసుకోవచ్చు. విలువ విద్యను కనిపెట్టినోడే మనోడు. విలువ విద్యను మన జన్మలో భాగంగా నేర్చుకున్నాం, జీవితంలో భాగంగా అది వచ్చింది. అయితే నేను ఎక్కడో చదివిన ఒక చిన్న కథ నాకు గుర్తున్నది. ఒకరోజు పాండవులంతా అడవికి వచ్చారట. అడవికి వస్తే పాండవుల కుక్క మురుక్కుంటూ ఉరుగుతా అన్నాడు. సినిమాలో చూసి చెప్తలేను నేను. అయితే ఆ శబ్ద పేరు ద్వారా ఆ శబ్దం వస్తున్నటువంటి దిక్కుగా ఒక బాణం వచ్చి కుక్క నోట్ల పడ్డదా. అది ఎంత జిట్టడంత ఉన్నది, అది ఇంత కుక్క నోరెంత ఉంటుంది, ఇంత బాణం. ఈ పాండవులు పరేషాన్ అయిండు. అది ఇది ఎక్కడ తప్ప ఇంత బాణం ప్రయోగించిందంటే ధనుర్విద్య లెక్క ప్రకారం బాణానికి మనిషి ధనస్సు ఎంత ఉంటుంది, బాణానికి 2 ధనస్సు ఉంటుంది. ఆ ధనస్సు ఎంత ఉంటుందో మనిషి అంతే ఉండాలి. అది క్షత్రియ ధర్మం, క్షత్రియ నీతి. ఈ కుక్కకు నోటికి సరిపోయే బాణం వచ్చిందంటే ఈ జానడంతా మనిషి ఉంటాడని చెప్పి ద్రోణాచార్యుడు లెక్క కట్టిన. జిట్టడంతా ఒక ఏగడంతా బాణం వచ్చిందంటే ఈ బాణానికి ధనస్సు డబల్ ఉంటది, జానడు ఉంటది. అంటే ఈ మనిషి జానడే ఉంటాడు. జానడు మనిషి
బాణాన్ని ప్రయోగించి శబ్ద పేరు ద్వారా కుక్క నోరు కట్టడం ఏంది, ఇది విచిత్రంగా ఉన్నది అని చెప్పి వీళ్ళు చూస్తున్నారండి. వీళ్ళు ఆలోచిస్తున్న రూపంలో ఏకలవ్యుడు వచ్చాడు నిలబడ్డాడు. ఆజానుభావుడు మనిషి కనబడతాడు. ఆయన అమృపొదిలో చూస్తే జానుడు, జిట్టెడు, మూరెడు, పెద్ద పెద్ద బాణాలు దాకా అన్ని రకాల బాణాలు ఉన్నాయి. అప్పటిదాకా చూడలేవు. క్షత్రియ ధర్మంలో ఎక్కడ అటువంటి బాణాలు ఒక్క మనిషి ప్రయోగించినటువంటి సందర్భాలు లేవు. ఇటు ధనస్సులు, ఆ బాణాలకు సరిపోయే ధనస్సులన్నీ కూడా వేలాడ కట్టుకొని ఒకవైపు ఉన్నాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటి అంటే, నీకు తెలియదా, అసలు మా జాతిలో అన్ని రకాల బాణాలను మేము ప్రయోగిస్తాం. ఒక్క బాణమే కాదు, మీ ధర్మానికి మా ధర్మానికి వచ్చే తేడా ఉన్నది, మీకు ఇంతవరకు చూడలే, మీరు ఇల్లే, ఇది మేము మా జీవితంలో భాగం అని చెప్పి చెప్తాడంట. అప్పుడు ద్రోణాచార్యుడు ఆశ్చర్యపడిపోయి, అరే వీడు కనుకుంటే నిన్ను ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అని చేస్తా అని చెప్పి వాగ్దానం చేసిందా, నువ్వు కాలేవురా అర్జునుడా, నేను పట్టుకొని చెయ్యి కోసే అని చెప్పి పట్టుకొని అందరు బట్టి 5-6 పట్టుకొని ఏమి మూసేసినటువంటి పరిస్థితి. అంతే తప్ప మనోడు గురు విద్యగా, గురు దక్షిణగా తీసిచ్చిన సందర్భం లేదు. అంటే అంత మేధస్సును, అంత జ్ఞానాన్ని, వారు చేయనటువంటి పనిని ఒక గిరిజనుడు, ఒక ఏకలవ్యుడు చేస్తుంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని తీసేసేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతుందనే వాస్తవాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చూడండి, ఈ సమాజంలో మనం భాగస్వామ్యం అని చెప్పబడుతున్నాం, కానీ చాలా పోస్టర్స్ రాసి ఉన్నారు మీ చుట్టూ రాసి ఉన్నారు. పడుతున్నటువంటి వ్యవస్థలో అందరికి సమాన హక్కులు ఉన్నాయని చెప్పబడుతున్నటువంటి వ్యవస్థలో, అందరూ సమానంగా జీవించే అవకాశం ఉందని చెప్పబడుతున్నటువంటి వ్యవస్థలో ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తున్నదా, వస్తున్నామా, మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మీ కడప జిల్లాలో చూడండి, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూడండి, నిన్నటిదాకా మీతో కలిసి ఉన్నటువంటి రెడ్లు, కమ్మలు ఇవాళ కోటీశ్వరులు, లక్షాధికారులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ 5-10 సంవత్సరాల కాలంలోనే. కానీ 20 సంవత్సరాల క్రితం ఎట్లున్నాడో ఎరుకలోడు ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉండడమే వాస్తవాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందరం సమానంగా ఉన్నప్పుడు, అందరికి సమాన అవకాశాలు ఉన్నప్పుడు వాడితో బాగుపడతాడు, మనం ఎందుకు బాగుపడలేకపోతున్నాం? మనం వారికంటే ఎక్కువ కష్టపడుతున్నాం, మనకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాం, మన రక్తాన్ని చోటగా మారుస్తున్న తర్వాత కూడా మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నామో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సమానత్వం అనే పేరు మీద కొన్ని కులాలకు ఉపయోగపడే పద్ధతిలో తయారు చేయబడ్డది. మీరు చూడండి, చెరువు కట్టిన కాడ తూము ఉంటుంది, ఆ తూము మొదటి పాలన కుంటలు ఉంటాయి కదా, చెరువులు ఉన్నాయి కదా, ఉన్నాయా? రాయల కాలంలో గొంతు చెరువుల సిస్టమ్ ఉండేది, వాళ్ళు నడవడలేదు, మొత్తం వాటి విషయం లేకుండా మూసేసిన పరిస్థితి ఉన్నది, అది వేరే విషయం. కాబట్టి ఈ చెరువుల కింద తూము దగ్గర ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వాంశంలో ఉంటుంది. ఎందుకుంటుంది? లేకుండా పర్వత ఆయన కబ్జా పెట్టుకుంటాడు. కానీ వచ్చిన నీళ్లు మొదట ఆయన పరకానికే పోతాయి, ఆయన పొలమే పారుతుంది. ఇట్లా కుల వ్యవస్థ కూడా ఎట్లా తయారు చేయబడ్డదంటే, అందరూ కష్టపడి ఉత్పత్తి చేసింది, తయారు చేసింది ఇక్కడ అగ్రకులాలకు లాభమయ్యే పద్ధతిలో తయారయ్యేటటువంటి ఒక వ్యవస్థను, ఈ సామాజిక వ్యవస్థను తయారు చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం కష్టపడతాం, మనం అన్ని ఉత్పత్తి చేస్తాం, కానీ ఫలితాన్ని మాత్రం మనం పొందలేనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. అందుకని ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే ప్రభాకర్ గారు మాట్లాడాల్సిన్నది ఇంకా. నేను ఒక 2-3 నిమిషాల్లోనే పూర్తి చేస్తాను. ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనకు హక్కులు రావాలంటే, మనం ఈ సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో వస్తున్నటువంటి సమానత్వాన్ని పొందాలంటే ఈ రాజకీయ వ్యవస్థలో మనం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ నిర్ణయాల్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. క్యాబినెట్ లో ఎరకల వాళ్ళు లేకుండా, ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మన భాగస్వామ్యం లేకుండా మన జీవితాల గురించి అక్కడ కూర్చొని రెడ్డాయనో కమ్మాయనో నిర్ణయం చేస్తే మన జీవితాలు బాగుపడవనే విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాజకీయ వ్యవస్థలో భాగస్వాములు కావాలంటే మన జనాభా ప్రకారం మన హక్కులు మనకు దక్కాలంటే ఖచ్చితంగా ఇవ్వాలన్నటువంటి అసెంబ్లీలో, ఇవ్వాలన్నటువంటి పార్లమెంట్ లో మన వాళ్ళు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు లేరా మన వాళ్ళు అక్కడ ఉన్నారు? మరి వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మాట్లాడతారో తెలిస్తే లోపల ఎక్కడ జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు సంగారెడ్డి నుంచి బీజేపీకి సంబంధించినటువంటి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున రవిబాబు గారు ఉన్నారు. ఏ నియోజకవర్గం? తుంగవరపు కోట నుంచి రవిబాబు గారు ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గతంలో ఉన్న సత్యనారాయణ గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రవిబాబు కావచ్చు. గతంలో ఉన్నటువంటి సత్యనారాయణ గారిని ప్రభాకర్ చెప్తాడు, పందుల్ని చంపివేసినప్పుడు ఆయన దగ్గర కూర్చొని నువ్వు పందుల్ని చంపొద్దు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడమంటే ఆయన అన్నమాట ఏంటంటే, ఎరకల ఓట్లతో నేను గెలవలేదు కాబట్టి ఎరకల గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవాళ రవిబాబు గారిని గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నట్టుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ధర్నా పెట్టాం. దాదాపు ఒక 2-3 వేల మంది గిరిజనులు వచ్చారు. నేను ప్రభాకర్ వెళ్ళాం. ఆ రోజు అసెంబ్లీ నడుస్తూ ఎమ్మెల్యే అయ్యావు కాబట్టి రా
దీన్ని నువ్వు మనిషిగా వ్యతిరేకిస్తున్నావు కాబట్టి ముఖ్యమంత్రిని కలిసి అప్లికేషన్ దరఖాస్తు ఇద్దామని చెప్పాం. కానీ రవిబాబు గారు అక్కడ నేనన్నా ఈ జాతి కోసం మాట్లాడలేని నీ ఎమ్మెల్యేగిరి ఉంటే ఉండకుంటే, ఈ జాతి ప్రజల కోసం మాట్లాడలేనటువంటి మంత్రి పదవి నీకు వస్తేంది రాకుంటే, ఈ జాతి ప్రజలకు ప్రయోజనమైన లేనటువంటి నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగుతేంది కొనసాగుతుంటేంది, నువ్వు ఆలోచించుకో మేధావిగా పేరు పొందినోడు కాబట్టి అని చెప్పి మేము డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి హోమ్ మినిస్టర్ స్పష్టంగా ఈ బటాలియన్ ఆలోచనను మేము వెనక్కి నెడుతున్నాం, ఇప్పటిదాకా మా ముందుకు రాలేదనే విషయాన్ని ఆ రోజు చెప్పారు. మార్చి 24వ తారీఖు నాడు హోమ్ మినిస్టర్ని కలిసాం. మేము ఆ రోజు ఆయన మాట చెప్పాడు, చెప్పిన తర్వాత మేము తీసుకొచ్చాం. ఈ విషయాన్ని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే మనం చాలా స్పష్టంగా రాజకీయ రంగంలో, శాసనసభలో, అదేవిధంగా పార్లమెంట్ లో మన జనాభా ప్రకారం మన వాటా రాకుండా మన వాళ్ళు ముఖ్యమంత్రి సీట్లో, హోంమంత్రి సీట్లో మన వాళ్ళు లేకుండా మనకు న్యాయం జరగదనేటటువంటి వాస్తవాన్ని ఒకవైపు గుర్తిస్తున్నావా లేదా? ఇది చెప్పాలి. మనోడు ముఖ్యమంత్రి అయితే తప్ప మనకి అవకాశం రావాలబ్బా, నేను సూటిగా చెప్తున్నా. అవునా కదా? మరి మనోడు ముఖ్యమంత్రి ఎక్కడ చెప్పుకోవాలనేది ఆలోచించాలి. ఎందుకంటే అంత రాజకీయ శిక్షణ పరిశ్రమ, రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. ఈ జాతి భవిష్యత్తును నిర్ణయించడం మీరు ఏమి చేస్తుంటే ఏం చెప్తారు? ఇంటికి పోయి ఏం మాట్లాడుకొచ్చారు మీరు? అంత మండలానికి ఒకరు వచ్చారు, వీరికి మండలానికి ఇద్దరు వచ్చారు. మీరు ఏం ఆలోచించుకొని వచ్చారు? ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఈ జాతి భవిష్యత్తును ఎట్లా ముందుకు నడిపించాలనుకున్నారు? మన నాయకులు ఏం సందేశాలు ఇచ్చారంటే పోయి మీ మండలాల్లో ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఈ వస్తువులో ఇవాళ మనకు స్థానం దక్కట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అది దక్కాలంటే సర్పంచ్ నుంచి, ఎంపీటీసీల నుంచి, జెడ్పీటీసీల నుంచి, ఎంపీపీల నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీల దాకా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఎదుగుతాం అనేది ఆలోచించడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఎట్లా ఎదుగుతాం? మీరు అనొచ్చు మన ఓట్లు లేవు కదా, మనకు ఎక్కడ కూడా ఒక ఊర్లో ఒక 10,000 ఓట్లు ఉంటే మనం గెలవగలుగుతాం అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ 10,000 ఓట్లు లేనటువంటి మనం ఎట్లా గెలుస్తామని ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఇది ఆలోచించడంలో ఒక వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సమాజంలో రెడ్ల పర్సంటేజ్ ఎంత? 10%. మొత్తం స్టేట్ అంతా తీసుకుంటే 4.5% ఉంటుంది. ఒక్క ఊర్లో మీ రాయలసీమ తీసుకుంటే 10% ఉంటుంది. 4.5% ఉన్నాడు మెజారిటీ కాదు కదా, అంటే 95.5%, 95.5% రెడ్లు కాదు, అంటే 4.5% ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఇవాళ 300 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడు. ఎన్ని రోజులుగా? 300 సంవత్సరాలుగా. అంటే మిగతా కులాలను ఎడిపోయినాయి, ఈ 96% ప్రజలను ఎడిపోయారు. ఈ మెజారిటీ రెడ్లు కాదే. మరి కమల పర్సంటేజ్ ఏంటి? 5% ఉన్నది. 5% ఉన్నోళ్ళు పరిపాలిస్తలేదా? రాజకీయ రంగంలో వాళ్ళే ఉన్నారు, ఆర్థిక రంగంలో వాళ్ళే ఉన్నారు, ఇవాళ సామాజిక రంగంలో ఆధిపత్య స్థానంలో వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఎందుకు కాలేం? మనం ఆధిపత్యం చేయాలని అనట్లేదు, మనం సమానత్వానికి పోవాలంటున్నాను. నేనేమంటున్నానంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనలాగా అన్యాయం గురి అవుతున్నటువంటి వర్గాలు ఏమేమి ఉన్నాయి, ఆ వర్గాలు మనకు న్యాయం దక్కాలంటే మనం ఐక్యం కావాలి. అదేవిధంగా మనతో ఐక్యం కానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను ఎవరెవరు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాకు దక్కితేనే నీకు దక్కలేదు. నేను ఎరకల సంఘం మీటింగ్కి నేను ఎందుకు రావాలి? ఇవ్వాలి నేను సుగాలోని, నాకేం అవసరం? నిజంగా ఆలోచిస్తే ఎందుకు అవసరం? నువ్వు సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, నేను సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, ఎమ్మెల్యే కావాలి. కావాలంటే ఏం చేయాలి? నువ్వే 40,000 ఓట్లు ఉన్నాయి, నాయే 50,000-60,000 ఓట్లు ఉన్నాయి ఈ జిల్లాలో. ఇద్దరం కలిస్తే ఒకసారి నువ్వు ఒకసారి నేను, ఇద్దరం గెలిపించుకోలేవా? కష్టమా? మనం ఇద్దరం కలిస్తే మన ఇద్దరం ఉన్నాం కదా అని చూసి ఇంకోటి కూడా వస్తాడు మనతో. ఆ చెల్లె చెప్తాను, చెంచులు కూడా వస్తారట, రెడీ. ఇంకేం కావాలి మనకు? ఆడ కొయ్యలు రానికి రెడీ ఉన్నారు, గోండోలు రానికి రెడీ ఉన్నారు. మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఏడాదులను తీసుకుందాం. ఇదే విధంగా ఇవన్నీ తెగలు, కులంతో సంబంధం లేదు మన తెగలు. మన తెగల్ని ఐక్యం చేసుకుందాం. వాళ్ళ వాటంతా వాళ్ళకి దక్కలేదు కదా, వాళ్ళు కూడా ఎప్పుడు కాలేదు కదా. నీకు పక్కన ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా దక్కిన, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా దక్కని కులాలు మాదిగోళ్ళు కావచ్చు, అదేవిధంగా దక్కలోళ్ళు కావచ్చు, కిచ్చగుంటోళ్ళు కావచ్చు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళకు కూడా మన అవసరం ఉన్నది. వాళ్ళు కూడా ఒక సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఏం గెలవరు, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే. వాళ్ళకు కూడా మన సపోర్ట్ అవసరం. వాళ్ళు ఎక్కువ కాడ వాళ్ళకేద్దాం, మనం ఎక్కువ కన్నా మనం తీసుకుందాం. ఇట్లా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది ఆలోచించడం. పొత్తు కావాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచించడం. ఇట్లా యాదవులు కావచ్చు, కింది కులాలు ఏమేమి వస్తున్నాయో మనతో కలిసడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను ముందు మనం వాళ్ళందరూ మన దగ్గర కావాలంటే ఏం చేయాలి? మనం ఒక మాట మీద ఉండేటటువంటి పరిస్థితి రావాలి. ఒక మాట మీద ఉండడమే కాదు, మనం ఉంటున్నటువంటి ప్రాంతంలో ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి పద్ధతిలో మనం ఉండాలి. ఒక ఊర్లో పాలెగాళ్ళు ఉంటే, ఆ రోజు ఊర్లో రెడ్లుంటే వాళ్ళకంటే నువ్వు ఆర్థిక పరంగా వాళ్ళతో సమానం ఉండకపోవచ్చు,
కానీ మానసికంగా మనిషిగా ఆలోచనలో మనిషి దారి నడవడంలో వాళ్ళకంటే 10 అడుగులు మనం ముందుండగలదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం గ్రామానికి నాయకత్వం వహించే పరిస్థితిలో మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఒక్క ఎగలోల సమస్యలే కాదు, కింది కులాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సమస్యలు ఏదొచ్చినా ఒక మనిషిగా బాధ్యత వహించి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఎందుకు సమాజం మన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయదు? ఎందుకు సమాజం మనతో పాటు కట్టడానికి సిద్ధంగా ఉండదు? ఎందుకు ఈ ప్రజలంతా మనతో నడవరు? వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి మన కోట్లేసి గెలిపించేటటువంటి పరిస్థితులు మనం ఆడ సృష్టించాలి. అది ఒక్క రోజులో జరిగేది కాదు, వారంలో జరిగేది కాదు, నెలలో జరిగేది. ఈ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. కోరుతున్నాం. సరే, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కడప జిల్లా అధ్యక్షులు మన రఘురాముడు గారికి, అదేవిధంగా ఈ రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గత 4 రోజుల నుంచి వివిధ మండలాల్లో ఉన్నటువంటి నాయకుల్ని సమీకరించడానికి కృషి చేసినటువంటి జిల్లా కమిటీ నాయకులకు, అదేవిధంగా వేదిక మీద ఇప్పుడే మనకు పాట వినిపించారు, పద్యం వినిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులలో లోటు ఉన్నదని అనేక సందర్భాల్లో మేము చర్చించుకోవడం జరిగింది. వాస్తవంగా ఈనాటికి ఒక కళాకారులు ఎరుకుల జాతిలో కూడా ఒక బలమైనటువంటి పెద్ద కళాకారులు ఉన్నారన్నటువంటి విషయాన్ని జిల్లాలో ప్రత్యేకంగా ఈ యొక్క చారిత్రక ప్రదేశంలో ఒక గర్వకారణంగా అతన్ని చూడడమే ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా వచ్చినటువంటి మన ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులకు, కార్యకర్తలకు, అక్కలకు, అదేవిధంగా మన చెంచుకు చెందినటువంటి చెల్లి మన ముందే ఇంతకుముందు మాట్లాడింది, ఆమెకు అందరికీ కూడా మన ఎరుకుల హక్కుల పోరాట సమితి తరఫున సామాజిక ఉద్యమంగా దిగుతున్నాను. అయితే ఇవాళ మనం రాజకీయ శిక్షణ తరగతులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇవాళ రాజకీయ శిక్షణ తరగతులు అని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం సుబ్బారెడ్డి గారు చెప్పారు. ముందుగానే సభ ప్రారంభం ముందుగానే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక స్థలం, ఒక ఉద్యమానికి కేంద్రమైనటువంటి ఒక స్థలం, అక్కడనే రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించి కడప జిల్లాతో పాటు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరుకుల జాతికి ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఉందని ఆలోచించి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక విషయాలు, అనేక సమస్యలతో పాటు గతంలో ఒకసారి మనం వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. మరి గతం గురించి ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం అనేది మరి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంటే గత చరిత్ర తెలుసుకున్నప్పుడు ప్రస్తుత సమాజంలో మన భక్తులు మార్చుకోవడానికి కూడా అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి మరి గత చరిత్రలోకి ఒకసారి వెళ్దాం. మరి గత చరిత్రలో మరి మనకు జరిగినటువంటి న్యాయం ఏంది, మరి వర్తమాన చరిత్రలో ప్రస్తుతం మనం జరుగుతున్న అన్యాయం ఏంది, మరి చారిత్రాత్మకంగా 1000 సంవత్సరాలుగా మరి ఎరుకల జాతి ప్రజలు ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ దేశంలో బతుకున్నప్పుడు వీళ్ళు ఇప్పటికి కూడా మనుషులుగా గుర్తించబడకుండా జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు జరుగుతున్న విషయాలు కూడా మనం ఇక్కడ మన జాతి ప్రజలు ఈ దేశంలో ఉండడానికి 4000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఒక 100 సంవత్సరాల నుంచి ఎరుకల జాతి ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక రూపాలుగా అనేక పోరాటాలు కూడా చేసినటువంటి చరిత్ర ఉన్నది. అయితే ఈ 4000 సంవత్సరాల పరిణామ క్రమంలో నేడు ఎరుకల జాతి ప్రజల యొక్క జీవన విధానాల మార్పు కోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏ రూపంలో ఉండాలి, ఏ పోరాటాలు చేస్తే మన బ్రతుకులు మారుతాయి, ఏ పోరాటం ద్వారా మన ప్రజలందరూ బాగుపడతారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడి నుంచి తెలుసుకొని బయట వెళ్ళాల్సిన కూడా అవసరం ఉన్నది. అయితే ఇట్లా ఇవాళ ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి ఒక క్యాస్ట్ సిస్టమ్ కుల వ్యవస్థ అనేది కొనసాగుతున్నది.
మరి ఈ కుల వ్యవస్థ మరి ఎవరు తీసుకొచ్చారు ఈ దేశానికి? దేశంలో 5,50,000 గుడులు ఉన్నాయి. ఇలాంటి దేవాలయాల దేశంలో 5 లక్షల పైన ఉన్నాయి. మరి 5 లక్షల మరి దేశం మొత్తంలో చూస్తే కూడా ఈ 5 లక్షల ఒక మంచి ఎరకల వాళ్ళకు కానీ మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒక 5 లక్షల మంచి స్కూళ్ళే కానీ మన గిరిజన ప్రజలకు లేవు. కానీ 5 లక్షల దేవుళ్ళు గుళ్ళు దేశంలో ఉన్నాయి. అయితే గుళ్ళు గోపురాలు పూజల పురస్కారాల పేరు మీద ఈ దేశంలో ఒక బలమైనటువంటి ఒక సాంస్కృతిక వ్యవస్థని మరి బయట జిల్లాలో మనం పెట్టుకుంటే మరి అతను రావడం జరిగింది. అయినా మన మధ్యలో ఒక సంబంధం ఉన్నటువంటి లేని పరిస్థితులు. అంటే ఎరకల వాళ్ళకు లంబాడీలకు, ఎరకల వాళ్లకు చెంచులకు, ఎరకల వాళ్లకు వ్యానాదులకు, ఎరకల వాళ్ళకు మాలమయ్య ప్రజల మధ్యలో ఇలాంటి కంచంపొత్తు మంచపొత్తు ఇలాంటి సంబంధాలు లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సిస్టమ్ ఈ దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు. అయితే మరి ఎందుకు ఈ మధ్యలో వీళ్ళ మధ్యలో ఎందుకు ఇంత ఆఘాతం ఏర్పడ్డది? వీళ్ళ మధ్యలో ఎందుకు ఈ సంబంధం లేకుండా ఇట్లా జీవించడం జరుగుతున్నది? మరి ఎంతకాలం నుంచి జరుగుతుంది అన్నప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో మరి బతకడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎంత ఏళ్ల మీద లెక్క పెట్టాల్సి పెడితే లెక్క పెట్టినటువంటి వాళ్ళు ఎక్కడో దేశాలకు వచ్చేటువంటి ఆరు లేని వాళ్ళు ఈ దేశానికి వచ్చేసి వాళ్ళు బ్రాహ్మణులుగా రూపాంతరం చెంది ఈ దేశంలో కష్టపడి బతికేటువంటి ప్రజల మధ్యన కులాలు సృష్టించి మరి ఆ కులాలు సృష్టించి వాళ్ళ దాని ఆ కులం ద్వారా అధికారాలు హోదాలు పొందుతూ మరి ఈనాటికి కూడా మనం వాళ్లకు వాళ్ళ బానిసగా బతకాల్సినటువంటి దుస్థితి ఈ దేశంలో ఏర్పడ్డది. అయితే ఇప్పటికీ వాస్తవంగా ఎరకల ప్రజలు ఇవాళ 199% 199 మంది ప్రజలు మరి నిరుపేదలుగా నిరక్షరాస్యులుగా అజ్ఞానంతో బతుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ సమాజం మరి ఈ పరిస్థితి నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. 4,000 సంవత్సరాల నుంచి దేశంలో అనేక రాజులు పైలు రాజ్యాలు పోయినాయి. ఇక్కడ జిల్లాలో ఎంతో మంది రాజ్యాలు మరి రాజులు పరిపాలించారు. అంతా కూడా చరిత్ర గర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఎరకల జాతి ప్రజలు ఈ సమాజంలో ఈనాటికి కూడా కనీసం ఒక మానవ విలువలు మరి నోచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే ఈ కుల వ్యవస్థ ద్వారా ఎవరైతే కులాన్ని సృష్టించిండో, ఎవరైతే కులానికి ఇంకొక సంబంధం లేకుండా చేసిండో వాడు మాత్రం ఈ దేశంలో గౌరవప్రదంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ రోజు కూడా వాడు ఈ దేశంలో శ్రమించి పనిచేయలేని పరిస్థితి ఉన్నది. ఎరకల వాళ్ళు ఇలా బుట్టలు కొని, సతలు కొని, చీపులు కొని, మరి గంపలు కొని అనేక రూపాయలుగా ఇక్కడ కరవపకంతో జీవిస్తున్నటువంటి పరిస్థితి వారు ఉన్నది. అయితే మరి ఈ పరిస్థితులు మనం గమనించగలుగుతున్నామా? మరి గమనిస్తే మనం ఏ స్థాయిలో మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాదాపుగా ఒక శతాబ్ద కాలంలో చూసినప్పుడు 1871 సంవత్సరంలో ఈ దేశానికి బతకడానికి వచ్చినటువంటి వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎరకల లంబాడుకుని అక్కడ యానాదుల్ని దొంగని ముద్రేశారు. మరి 1952 వరకు ఈ దేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎరకల వాళ్ళు మనుషులు కూడా గుర్తించబడలేదు. ఇక్కడ పక్కకు ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో సిద్ధాపురంలో ఒక సెటిల్మెంట్ ఏరియా ఏర్పాటు చేశారు. అక్కడ మహబూబాబాద్ జిల్లాలో లింగాల్లో ఒకటి ఏర్పాటు చేశారు. ఆంధ్రలో కోటిపురం ఏర్పాటు చేశారు. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే చైతన్యవంతమైనటువంటి ఎరకల జాతి ప్రజల్ని ఎక్కడైతే గుంపుగా జీవిస్తున్నారో, ఎక్కడ కనెక్టుకొని జీవిస్తున్నారో, ఎక్కడైతే ఆత్మగౌరవాన్ని కలిగి జీవిస్తున్నారో ఆ ప్రజలందరూ ఒక దగ్గర తీసుకొచ్చి నిర్బంధించి వాళ్ళకు చదువు ఏది కూడా లేకుండా వాళ్ళని మరి అక్కడ నిర్బంధించినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అయితే ఎరకల వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా? ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో మనం జీవిస్తున్న పరిస్థితి ఉన్నది. మన బ్యానర్ మీద కుర్రాన్ని పెట్టుకుంటున్నాం. మరి ఈ కురు జాతి ప్రారంభం కూడా ఇలా మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రం వరకు ఇలా దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో మనం మారడం చెప్పారు. వాస్తవమే ఇలా స్వతంత్ర 1947 ఆగస్టు 15 వచ్చిందంటే మన పిల్లలు 320 జెండాలు ఎగరేస్తున్నాం, 3 జెండాలు ఎగరేస్తున్నాం, 3 రంగుల జెండాలు ఎగరేస్తున్నాం, 3 కలర్ల జెండా ఎగరేస్తున్నాం, జాతీయ నాయకుల గురించి ఆలోచిస్తున్నాం, వాళ్ళు చెప్పే నినాదాలను మనం పిల్లలతో చెప్పిస్తున్నాం. కానీ వాస్తవంగా 1947 ఆగస్టు 15 నాడు నిజంగా స్వతంత్రం వస్తే ఇలా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎరకల ప్రజలు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా పరిస్థితులుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అనేక పల్లెల్లో, అనేక మండలాల్లో, అనేక పట్టణాల్లో ఇక్కడ ప్రజలు కనీసం స్వేచ్ఛగా బతకలేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. అందుకోసమే 1947 ఆగస్టు 15వ తేదీ భాగాలు మనకు స్వతంత్రం వచ్చింది. 1952 ఆగస్టు 31వ తేదీ వరకు మన మీద ఉన్నటువంటి అనేక చట్టాల మీద వాళ్ళు పోరాటం చేశారు, సాధించుకున్నారు. సాధించుకునే ఆ చట్టాన్ని వ్యతిరేకించి ఆ విజయం సాధించడం జరిగింది. అయితే మరి చట్టాన్ని పిలువబడ్డది, స్వేచ్ఛ లభించింది. 52 నుంచి 2005 వరకు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు 1956లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు వచ్చినాయి. వాస్తవంగా రిజర్వేషన్ ఫలితాలు ఎలా ఉంటాయో ఇలా ఉద్యోగాలు చేస్తున్నటువంటి చదువుకున్నటువంటి మిత్రులు ఇలా
చెప్తుంటే మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇలా నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం. ఎంతవరకు చదువుకోవాలో, ఎంతవరకు విద్య ద్వారా జ్ఞానం వస్తుందో అంతవరకు యూనివర్సిటీలో మేము చదువుకోగలిగాం. మరి చదువుకున్న తర్వాత పరిస్థితి ఏం తెలిసింది? ఈ ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది ఎగజాతి ప్రజలు కనీసం విజ్ఞానాన్ని నోచుకోలేని పరిస్థితి ఉన్నది, ఆర్థిక అధికారాన్ని నోచుకోలేని పరిస్థితి ఉన్నది. ఒకరు చదువుకోవడం వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది, ఒకరు ఉద్యోగం చేయడం వల్ల లక్షలాది మంది ప్రజలు జీవితంలో వెలుగురేఖలు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని భావించడం జరిగింది. అయితే 1956 సంవత్సరంలో మనం పోరాటం చేసి రాజశేఖర రిజర్వేషన్ సాధించుకున్న పరిస్థితి. ఆనాడు 50లో మనకి ఏ ప్రాంతానికి ఏ పండుగ రిజర్వేషన్ వచ్చింది అంటే అక్కడ మన కుటుంబ పరిస్థితి. కేవలం రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ 2 ప్రాంతాల్లో రిజర్వేషన్ మొత్తం కల్పించేసి తెలంగాణ ప్రాంతాన్ని రిజర్వేషన్ లేకుండా చేసింది. ఎందుకంటే ఇక్కడ రాజులు పరిపాలించి రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే కోస్తా ప్రాంతంలో వలసదారులకు వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి ఆ నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో అక్కడ రిజర్వేషన్ మొత్తం ఆంధ్ర జిల్లాలో కల్పించి, రాయలసీమ జిల్లా కల్పించి తెలంగాణలో రిజర్వేషన్ లేకుండా చేసి తెలంగాణ ప్రజల్ని తీవ్రమైనటువంటి నిర్బంధానికి గురి చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఒకవైపు ఇవాళ మన నాగయ్య గారు చెప్పినట్లు, ఇలా మిగతా మిత్రులు చెప్పినట్లు ఇవాళ రిజర్వేషన్ అనేటువంటి విధానం మనం 76 వరకు 1976 వరకు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అందరి ప్రజలు కాలేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో 3 ప్రాంతాలు అనుకున్నప్పుడు ఈ 3 ప్రాంతాల్లో ఇక్కడ ప్రజలకు రిజర్వేషన్గా, ఎస్టీగా, రాజ్యాంగబద్ధంగా గుర్తింపు వస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే 1952లో ఒక పోరాటం చేశాం, 1956లో ఒక పోరాటం చేశాం, 1976లో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేశాం. అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3 పోరాటాలు చారిత్రక పోరాటాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, మన బాధ్యతలు జరిగినాయి. అయితే 76 తర్వాత రిజర్వేషన్ అయితే మొత్తం ఆంధ్ర రాష్ట్రం వరకు వచ్చిందో మొత్తం 86 వచ్చే వరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిధులకు ఎవరైతే విద్యార్థులు రంగాల వస్తున్నారో ఆ రిజర్వేషన్ అంతా కూడా చేయాలని ప్రభుత్వాలు ఒక కుట్రపూరితంగా నిర్వహించాల్సి పరిస్థితుంది. అయితే 86లో ఏదైతే ఉద్యోగాల్లో ధ్యానం ఇచ్చిందో చదువుకున్నటువంటి రంగాన్ని పిల్లలు ఆయన ఆనాటి నుంచి కూడా అనేక మంది నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటూ ఉత్తరం వ్యాపార పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత అప్పటికే ఉద్యోగాలు చేస్తూ కోస్తా ప్రాంతంలో మన ఎరకా జాతిలో ఉన్నటువంటి మేధావులు, గొప్ప గొప్ప చదువు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆలోచించినా కానీ ఆనాడు ఉన్నటువంటి 80 సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మనం సాధించిన ఫలితాలు ఒకవైపున సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఉద్యోగస్తులు వాస్తవంగా ఇలా సుబ్బారావు లాంటి వ్యక్తులు ఇవాళ వెనుక సమాజ మార్పు కోసం, వెనుక జాతి అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కడప జిల్లాలో సుబ్బారావు ప్రారంభమైంది. అనేక మంది సుబ్బారావులు కూడా ఇవ్వాలి కడప జిల్లాలో. అంటే ఉద్యోగస్తులు తన బాధ్యత తెలుసుకున్నప్పుడు మాత్రమే మన సమస్యకు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉద్యోగస్తులు ఇలా సుబ్బారావు లాంటి వ్యక్తులు చేస్తున్న త్యాగం ఆయన చేయాల్సినటువంటి కూడా ఇలా కడప జిల్లాలో మానవుల పనులు ఉన్నటువంటి ఎరుకల నిరుపేదకు ఇలా ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి సంఘాన్ని ఇలా మనం ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలా ఒక ఉద్యోగస్తుని బాధ్యత ఉందో, ఒక చదువురాని వ్యక్తి బాధ్యత ఉందో, ఉత్తర మీద బతికినటువంటి ప్రజల యొక్క స్థితిగతులను ఇలా మనం తెలుసుకోవడానికి ఒక అవకాశాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇందుకోసమే ఎరుకుల హక్కుల పోరాట సంఘంలో సంఘం ఇలా ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, ఒక తెలంగాణ కోస్తా ప్రాంతానికో లేదా రాయలసీమలో పరిమితమైంది కాదు. ఇలా కొత్త 1100 మండలాల్లో కమిటీలు వేసుకుంటూ 23 జిల్లాల్లో నాయకత్వాన్ని ఎదిగించుకుంటూ ఇలా రాష్ట్ర నలుగురులో మన సంఘాన్ని విస్తృతంగా తీసుకెళ్తున్న పరిస్థితి. అయినా మనం చేయాల్సినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి కదా. అనేక విషయాలు మనం పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన డిమాండ్స్ ప్రభుత్వం ముందు తీసుకెళ్ళినా ఏ డిమాండ్స్ కూడా ప్రభుత్వం చట్టపరంగా పరిష్కరించలేనటువంటి పరిస్థితున్నది. జగన్ చెప్పారు కూడా అధికారం ద్వారానే మనకు అధికారం రావడం వల్ల మనకు పరిష్కారం అవుతాయన్నారు. మరి అధికారం రాకుండా కుట్ర జరుగుతున్నది కదా. నంబర్ లెక్కలను ఐక్యత కాకుండా కుట్ర జరుగుతున్నది, మానవాక్యాల ఐక్యత కాకుండా కుట్ర జరుగుతున్నది, ఈ జంతువుల లెక్కలు ఐక్యత కాకుండా కుట్ర జరుగుతున్నది. ఆ కుట్ర చేసే వాళ్ళు ఎవరో అనేది మనం మీరు గుర్తించాలి. మన ప్రధానమైనటువంటి శత్రువు ఈ సమాజంలో ఎవరనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం ఆలోచించుకున్నప్పుడు మాత్రమే అనేక సమస్యల మీద మనం పెరగడానికి సిద్ధంగా అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా మన తెలియనటువంటి ఏ సంబంధం ఉంది, మిత్ర సంబంధం. దాని గురించి నేను నిర్దిష్టంగా నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి మన ప్రతి గ్రామంలో, ప్రతి మండలం నివసిస్తున్నటువంటి మీరు ఒక్కొక్క కార్యకర్తగా, నాయకుడిగా తయారై కావాల్సిన అవసరం ఉంది. అధ్యక్షులు చేస్తున్నటువంటి ప్రతి కుట్రని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. అనగానే కులాలతోటి, మిత్రకులతో ఐక్యత రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం
సబ్జెక్ట్ పరంగా జరిగింటే ఇంకా చాలా మనకు బాగుండిపోవు. సరే ఏదేమైనా కానీ ఒకే యూనివర్సిటీలో చదువుకొని ఒకేసారి ఉద్యమాలకు వచ్చి ఒకేసారి ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులు ఏకం చేసేటువంటి కృషిలో ఒక ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ క్లాసులు మనం పకడ్బందీగా మనం నిర్వహించుకుంటే ఇంకా కొన్ని ప్రయోజనాలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉండే. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా మీరు రేపు మన కడప జిల్లాలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు ఏ దిశగా మనం తీసుకెళ్తాం అనేటువంటి విషయాల మీదనే ప్రధానంగా మాట్లాడుకుందాం. అయితే ఈ సంవత్సర కాలంలో మన కడప జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఒక 20 మంది ఎకల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో ఎరుకుల పోరాట సమితి ఎకలయ్యే కారణంగా మళ్ళా ఒక మండల కేంద్రంలో ఎరుకుల పోరాట సమితి ఆత్మగౌరవ పోరాట జెండాను ఎగురవేయడం ద్వారా ఇలా జిల్లా మొత్తంలో ఇతర దళిత సంఘాలు, బీసీ సంఘాలు, గిరిజన సంఘాలు కూడా చెప్పుకుంటున్నటువంటి దశ ఏర్పడ్డది. ఇలా అంటే ఎరుకల వాళ్ళు ఇలా తమ సమస్యల కోసం, తమ బాధల కోసం ఇలా పోరాటాలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా వీళ్ళు బయటకు వచ్చి కొట్టాడేటువంటి స్థాయి ఏర్పడ్డది. కాబట్టి ఇది మంచి పరిణామం ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలు చెప్పుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇలా ఈ సంఘ నిర్మాణాలు అన్నట్టు ప్రతి మండల స్థాయిలో మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలంలో కనీసం 25-30 మండలాల 30 మందితో ఒక కమిటీ నిర్మాణాలు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో మరి గ్రామ కమిటీలు కూడా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించారు. లంబాడి ఎరకల మధ్యలో ఇలాంటి సంబంధాలు లేకుండా కుల వ్యవస్థ చేసిందో ఇలా మన మధ్యలోనే పుంచెరకల, దద్దెరకల, ఈతపుల్ల ఎరకలు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక అగాధాన్ని కుల వ్యవస్థ సృష్టించింది. కాబట్టి మనం ఏ వృత్తి చేపట్టినా ఒకే ఎరకల తల్లి బిడ్డగా అనుకునేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకే తల్లి బిడ్డలుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరి కష్టాల్లో ఉన్నా, ఎవరి ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళ సమస్యల కోసం మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాయలసీమ జిల్లాలో ప్రధానంగా వాళ్ళు చేపడుతున్న వృత్తి జీవన విధానం కోల్పోతున్నటువంటి దశ ఏర్పడుతుందో దాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది కర్మబాగు మీద డిపెండ్ ఆధారపడి జీవిస్తున్నారు. అనేక మంది చీపులు గట్టలు కట్టుకొని జీవిస్తున్నారు. అనేక మంది వెదురుబొమ్మ మీద మరి గుట్టవలపై జీవిస్తున్న పరిస్థితున్నది. ఈ వృత్తుల్లో వైపు రక్షించుకుంటూ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి లక్షలాది కోట్లాది రూపాయల బడ్జెట్ కూడా మన కడప జిల్లాలో మారుమూల పల్లెల్లో ఉండాల్సిన అవసరం ఉంది. సంఘం ఏం చేస్తుంది? సంఘం భూములు ఇప్పిస్తుందా, లోన్లు ఇప్పిస్తుందా, సమస్యల కోసం పోరాటం చేస్తుంది అంటే అన్ని చేస్తుంది. అధికారం కోసం కూడా పోరాటం చేస్తుంది. ఇలా 94 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించబడ్డదంటే దాని ఎరుకల పోరాట సమితి చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఇలా మనం బడ్జెట్ లో మాకు ఖచ్చితంగా వాటా కావాలని డిమాండ్ చేసినాం. బడ్జెట్ పెంచుకున్నాం. రాబోయే కాలంలో మన కమిటీ నిర్మాణం జరిగితే ఆ బడ్జెట్ మన కేంద్రంతో వరకు కూడా పోరాటం ద్వారా మనం సాధించుకోవడానికి ఒక అవకాశం కూడా ఏర్పడ్డది. అంటే బడ్జెట్ కేటాయింపులో మన పోరాటం ద్వారా ఒక విజయం సాధించుకున్నాం. కానీ సాధించుకున్నటువంటి ఆ బడ్జెట్ ని అమలు పరచుకోవడంలో మన ప్రజలకు తీసుకెళ్లడంలో మన విజయం కావాలంటే ఖచ్చితంగా మన సంఘ నిర్మాణం జరగాల్సిందే. అదేవిధంగా ఈ కడప జిల్లాలో కొందరుకుంటూనే మనం ఖచ్చితంగా పులివెందుల నుంచి మొదలు పెడితే ఏ ప్రాంతంలో ఏ మారుమూల గ్రామాల్లో ఉన్న ఎరుకల వాళ్ళు మొత్తాన్ని కూడా ఒక సంఘటన పూర్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటన పరీక్ష కావాల్సిన అవసరం ఉంది. మన డిమాండ్ పరిష్కారం కోసం భూమి లేని వాళ్ళ భూములు, వృత్తి పని వాళ్ళకు వృత్తి పని రక్షణ కోసం, ఆ వృత్తులకు ప్రభుత్వం కోసం అదేవిధంగా జిల్లాలో మన ఉపాధి కంటెంట్ ద్వారా రాయలసీమ జిల్లాలో పరిస్థితున్నది. రాష్ట్ర మొత్తంలో 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాయలసీమ జిల్లాలో కూడా పరిస్థితున్నది. ఈ విషయాన్ని మన ప్రభుత్వం బలంగా నిలిపించాల్సిన అవసరం ఉంది. రాయలసీమ జిల్లాలో ఏదో ఒక జిల్లాలో ఒక ఎక్కడ ఒక సుగాలి వాడో వీళ్ళు ఎస్టీ ద్వారా ఒక ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ముందుగానే జాగ్రత్త పడి ఇక్కడ చైతన్యవంతమైనటువంటి జాతి ఉన్నది. కడప చిత్తూరు జిల్లాలో ఎరుగా ప్రజలు బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రజలని వారు ముందుగానే తెలుసుకొని వాళ్ళకి ఎజెంట్గా ఉండాలని చూసి తప్ప ఇక్కడ డీలిమిటేషన్ కమిటీలో ఎక్కడ వాళ్ళకి స్థానం ఉండాలనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా ప్రభుత్వం ప్రయాణించలే పరిస్థితి. అదేవిధంగా మన డిమాండ్ పెట్టాం. దాదాపు 2 నెలల నుంచి పోరాటం చేస్తుంటే ఒక్క ఐటీడీఏ అంటే సమగ్ర డిజాబిలిటీ సంస్థ ఒక్క సంస్థకి ఇలా ప్రభుత్వం దాదాపు 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టుకున్న పరిస్థితున్నది. అయితే మనం డిమాండ్ పెట్టాం. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఇప్పుడు కూడా కలిసినాం. మనం అనేక సందర్భాల్లో చెప్పాం, అయ్యా రాజశేఖర రెడ్డి గారు నువ్వు కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, రాయలసీమ జిల్లాలో ఆ ఎక్కజాతి ప్రజలు బాగుపడడానికి ఖచ్చితంగా ఒక ఐటీడీ ఏర్పాటు చేయాలని మనం డిమాండ్ చేయడం జరిగింది. అయితే హామీల వరకు కానీ పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం
కార్యక్రమాలు కూడా కొంతవరకు బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వానికి ఆ డిమాండ్ని తెలంగాణ తీసుకొస్తున్నాం కాబట్టి అది సాధించుకోవాలన్నా మనం ఖచ్చితంగా ఈ ఐటీడీఆర్ సాధించుకోకపోతే భావితరాల్లో భవిష్యత్తు లేదు. ఒక్కటి ఆలోచించండి, రాష్ట్ర గిరిజన సంక్షేమ బడ్జెట్ లో ఎన్నికల వాళ్ళకి సంక్షేమ పథకాన్ని ప్రత్యేకమైన పథకాన్ని ప్రభుత్వం రూపొందించలేదు. మనం చెప్పాం, అనేక సందర్భాలు చెప్పాం, అసెంబ్లీలో చర్చించాం, గిరిజన సంక్షేమ కమిషన్తో చర్చించాం, అధికారులు చెప్పాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఒక బలమైనటువంటి ఒక బహిరంగ సభ క్రమ జిల్లాలో మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది. దానికోసం మీరందరూ సిద్ధం కావాలి. ఇప్పటికే ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ ప్రయత్నం చూసినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు వెంటనే చెప్పాడు, ఒక 1200 మంది గిరిజన బెటాలియన్ నిర్మిస్తున్నాడు. గిరిజన బెటాలియన్ అంటే తుపాకు పట్టుకొని ముట్లాడాలి. ఎవరు ఎక్కడ మనోళ్ళు గిరిజన తోలు జానలు వీళ్ళు కొట్టాడుతుంటే మన అధికారులు ఉంటారంట. నేను చెప్పాను, హోమ్ మినిస్టర్ ఛానల్తో మాట్లాడడం, రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడం, మాకు పోలీసు ఉద్యోగాలు వద్దు, మాకు పక్క ఉద్యోగాలు కావాలి, మాకు టీచర్ ఉద్యోగాలు కావాలి, కానీ పోలీసు ఉద్యోగం వద్దు మాకు చెప్పావు. నీ ఉద్యోగం ఇచ్చే నుంచి నువ్వు డిఎస్పీ ఎస్పీ తాగా మమ్మల్ని నియమించు. కానీ ఇప్పుడు కార్యక్రమం మనకి వచ్చినటువంటి నాయకులు ఎవరైతున్నారో, ఎవరైతే అక్కల చెల్లెలు ఎవరైతున్నారో, మీరు తర్వాత మీరు గ్రామాలకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మన బంధువులున్నారో వాళ్ళందరినీ కూడా రేపు రాబోయే కార్యక్రమానికి, మనం చేపట్టబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా తరలించడానికి విజయవంతంగా కోరుతున్నా. అదేవిధంగా ఇలా బెల్లైనా మొత్తం స్టేట్ మొత్తం తిరుగుతున్నాం. అటు అడిగిలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల్ని, ఇటు మైదానంలో ఉన్నటువంటి ఈ 3 తెగలు కలుపుకోవాలని ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటిస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే గిరిజన సమస్యలు తీవ్రతరం వైపున పరిస్తున్నది. అడిగిలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు వాళ్ళ భూములు కోల్పోతున్న పరిస్తున్నది. మైదానంలో మనకు ఐటీడీతో పాటు నమ్మాడులు పసిపిల్లలు అమ్ముకున్న పరిస్తున్నది. యానాదులు కనీస కూలి కూడా వస్తున్న పరిస్తున్నది. కాబట్టి ఈ డిమాండ్ పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 40-50 లక్షల మంది గిరిజనులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నగరానికి నవంబర్ 27న మరి గిరిజన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ కడప జిల్లాలో ఉన్న సుగాలీలు, ఎరకలు, చెంచులు అందరం కూడా ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంత బ్యానర్లతోటి, ఆ మండల బ్యానర్లతోటి, గ్రామ బ్యానర్లతోటి ఖచ్చితంగా నవంబర్ 27న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి, అదేవిధంగా మేము ఆంధ్ర రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనులు ఉన్నాం, గిరిజనులు కూడా హక్కులు ఉన్నాయి. దాంట్లో మన రాష్ట్ర నాయకుడు ఎరుకల సమితి రాష్ట్ర అధ్యక్షులు సార్ బెల్లయ్య నాయక్ సార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, చాలా మాకు ఈ ఆయన యొక్క ఆవేదన, బెల్లయ్య నాయక్ సార్ యొక్క ఆవేదన మాకు ఎంతో నరానికి పొంగిపోయే స్థితి ఏర్పడతా ఉంది. మనము మన జాతి బిడ్డలను ముందుకు తీసుకుపోవాలని సారైనటువంటి నిర్ణయాలు మనం కూడా ప్రతి వ్యక్తిలో నాటుకొని సంఘం కోసము పాటుపడతాం. మన బిడ్డ అంతమంది జనాలు ఉంటే ఆ ఓట్లు అక్కడ చూడండి ఎంత ఐక్యతమైనటువంటి స్వభావాలు ప్రస్పష్టంగా కనపడతా ఉన్నాయి. అదే రెండు వార్డులు కేటాయించినా కూడా ఇంకా 500 జనాలు ఉంటే ఒక పంచాయతీ మని రాజంపేటలో అదే విధంగా జరుగుతూ ఉంది. ఈ స్థితి ఇంకా మన జాతికి జరగకూడదు. మనం కూడా ఒకటైతే మనం కూడా ప్రతి క్షణము పోయి ఏ విధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుల మేరకు మండలాల వారిగా ప్రభాకర్ సార్తో మనం డిస్కస్ చేద్దాం. అందరూ వచ్చారు కాబట్టి ఇక్కడ మండలం కమిటీ సంబంధించిన అందరూ ఒక్కొక్క మండలం తరఫున సార్ దగ్గర కూర్చొని మన సమస్యల గురించి మాట్లాడదాం. ఒక మండలం తర్వాత నెక్స్ట్ మండలం, అట్లా ఒక్కొక్క మండలం తరఫున ఒక్కొక్కరు మాట్లాడదాం.